ఇంద్రకీలాద్రిలో అమ్మవారి సన్నిధిలో అడుగడుగున అక్రమాలే రాజ్యం వెళుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. పార్కింగ్, కేశఖండనశాల, అమ్మవారి చీరలు, చెప్పుల స్టాండ్ ఇలా ప్రతి చోట కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దేవస్థానం పార్కింగ్ కాంట్రాక్టర్ అవినీతికి అసలు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు దేవస్థానం బాధ్యత వహించదని ఆర్డర్ కాపీలో పొందుపరిచిన ఆ కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు. వరదలు, వర్షాల సమయంలో చాలా నష్టపోయానంటూ కోర్టు ద్వారా మళ్లీ కాంట్రాక్ట్ చేజెక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. వేలం పాటలో రుసుము కట్టకుండానే గత కార్యనిర్వహణాధికారి చలవతో అనుమతులు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రావడం, వాళ్ళందరినీ దేవాలయ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఒక ఇద్దరికి పర్మనెంట్ ఎంప్లాయీస్కి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే 3 ఎంప్లాయీని అసలు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇక్కడ ఈ సర్వీస్ అనేది ఇక్కడ కనపడితే మాత్రం మీకు అరెస్ట్ జరుగుద్ది అనేసి అవుట్ సోర్సింగ్ వాళ్ళని మనం ఏం చేయలేని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పనిలోంచి ఎక్కడ కనపడకుండా పనిలోంచి తీసుకొని వెళ్ళటం అనేది జరిగింది. ఇటువంటి విషయాలు అసలు ఎప్పటి నుండి జరుగుతున్నాయి ఏంటనే దాని మీద కూడా ఎఫ్ఐఆర్లో మేము అడగడం జరిగింది. సాయంత్రం క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్ కాంట్రాక్ట్ విషయంలో కూడా ఇదే తంతు నడుస్తోంది. కనకదుర్గా నగర్లో చీర, కొబ్బరికాయ, సామాన్లు సెట్ 200 రూపాయలకు ఎలాంటి రసీదు లేకుండా విక్రయిస్తున్నారు. తీరా ఆ సెట్ ఓపెన్ చేస్తే అందులో కర్చీప్ కంటే చిన్న క్లాత్ ముట్ట చెప్తూ మోసం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. గుండు కొట్టించుకునేందుకు 50 రూపాయలు ఇవ్వకపోతే ఘాట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టాలంటే 20 రూపాయలు చెల్లించాల్సిందే అంటున్నారు. ఇలా ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నా చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చామండి అమ్మవారి దర్శనం కోసం. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే కేశఖండనశాలలో చిన్నపిల్లలు గుడ్డు తీసేటప్పుడు డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే అది సరిగ్గా చేయకుండా వాళ్ళకి ఘాట్లు పెట్టడం, చిన్న చిన్న గాయాలు పెట్టడం జరుగుతుంది. దీనిపై అధికారులు దృష్టి కేంద్రీకరించి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ గుడి ఆవరణలోని మన సెక్యూరిటీ గార్డులు, మహిళా స్వీపర్లు వీళ్ళందరూ కొంచెం భక్తుల పట్ల కొంచెం అసహించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రూపాయలు